దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో నివసించేవారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు, ప్రాణ నష్టంపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. थोड़ा यहाँ से संभाल के దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో నివసించేవారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ టీం సహాయ చర్యలు చేపడుతోంది. తీవ్ర గాయాలైన వారి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు, ప్రాణ నష్టంపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, భవనంలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఢిల్లీలో గత 2 రోజుల క్రితమే ఒక భూకంపం 4 రిక్టర్ స్కేల్ పై 4 మాగ్నిట్యూడ్ ల భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలో చాలా చోట్ల ప్రజలు ప్రాణాలకు అయ్యారు. కానీ ఈ రోజు అనూహ్యంగా ఢిల్లీలో ఈస్ట్ ఢిల్లీలో జరిగినటువంటి ప్రమాదంలో బిల్డింగ్ ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఇందులో ఈ 4 అంతస్తుల భవనం కావడంతో కూడా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా కూడా ఒకవైపు రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా వెంటనే దీనికి సంబంధించి ఆ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి సిబ్బందిని కూడా వెంటనే మోహరించింది. ఫైర్ సిబ్బంది అంతా కూడా రంగంలో దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది చనిపోయారన్నది ఇంకా వివరాలు రావాల్సి ఉంది. దీంతో ఒకవైపు ఢిల్లీలో ప్రతిసారి కూడా వర్షాకాలంలో ఢిల్లీలో కావచ్చు, ఇటు ముంబైలో కావచ్చు, అనేక చోట్ల కూడా అత్యంత పురాతన భవనాలు శిథిలావస్థలు చేయబడిన భవనాలు కూడా ఇలా కూలడం ప్రతిసారి కూడా చోటు చేసుకుంటుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రతిసారి కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఆగడం లేదు. పరిగణ ఈ రోజు ఢిల్లీలో కూలినటువంటి ఈ బిల్డింగ్ తోటి ఒక్కసారిగా శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఈస్ట్ ఢిల్లీలో జరిగినటువంటి ఘటనతోటి కూడా ఢిల్లీ ప్రభుత్వం తేరుకొని వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు ఇటు రెస్క్యూ సిబ్బందిని కూడా రంగంలోకి దించి వారిని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత నియమ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. బిల్డింగ్ సంబంధించినటువంటి పరిస్థితులపై ప్రతిసారి కూడా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, పీడబ్ల్యూడీ శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఒకవైపు సమీక్షిస్తూ ఉంటుంది. కానీ ఈ ఈస్ట్ ఢిల్లీలో జరిగినటువంటి సంబంధించిన విషయంలో ఈ రోజు ఈ శిథిలాల కింద చాలా మంది చిక్కుపోయినట్టు తెలుస్తుంది. వారిని రక్షించడం కోసం ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలతో కొనసాగిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ. थोड़ा यहाँ से